వైతాళికుడా సతీష్ నాయుడు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ యూత్ అధ్యక్షులు భరత్ గజవాడ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ భాస్కర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్ని శాఖల అధికారులు మరియు మండల నాయకులు మరియు ప్రధానంగా రైతులను ప్రజలను పట్టి పీడిస్తా ఉండే సమస్య ఏదంటే రెవెన్యూ సమస్య. ఎందుకంటే మా దగ్గరికి రోజు వచ్చేటువంటి సమస్యలు దాదాపు 99% రెవెన్యూ సమస్యలే. ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ్యుల దగ్గరికే కాదు, మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ఎస్ పెట్టినా, జిల్లాలో కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టినా, ఆర్టీఓ స్థాయిలో పీజీఆర్ఎస్ పెట్టినా, నియోజకవర్గ స్థాయిలో పెట్టినా ఉండేటువంటి సమస్యలన్నీ ఒకసారి చూస్తే దాదాపు 100 అర్జీలు వస్తే 99 అర్జీలు రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలే. ఇది ఎందుకంటే నేను దాదాపు 35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, శాసనసభ్యులుగా ఉన్నా. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు అనేది మేము అసలు ఊహించలా రాలే. ఎప్పుడైనా ఏదైనా సమస్య గ్రామస్తులు ప్రజలు వస్తే త్రాగడానికి నీళ్లు, రోడ్డు, లేదంటే స్కూలు, లేదా ఇంకేదైనా సొంత సమస్య గురించి మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి కార్యక్రమాలపైనే సమస్యలు వచ్చాయి. ఈరోజు వాటి గురించి మాట్లాడే వాళ్ళే తగ్గిపోయినారు. 99 మంది నా భూమి, నా ఆస్తి నాకు లేకుండా పోయింది, నాకు ఈ సమస్య ఉందని చెప్పేటువంటి పరిస్థితి 199 మందిలో ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమో మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పాపాలకు, మనకి జరిగినటువంటి ఈ సమస్యలకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే అటు రెవెన్యూ మంత్రిని కానీ క్యాబినెట్ లో కానీ పదే రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. ఈ మధ్యనే మొట్టమొదటిగా దాదాపు 2 నెలల క్రితం అనుకుంటా, ఆ రోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పెద్దలూరు పోయాను. పెద్దలూరు గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే సమయంలో ప్రింట్ చేసినటువంటి పాస్ పుస్తకాలు చూస్తే ఎక్కడ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రింట్ చేసే పరిస్థితి లేదు. మనం పంపిణీ చేసే దాంట్లో కూడా మన తప్పులు జరుగుతున్నాయి. ఆ రోజే ఇమీడియట్ గా రెవెన్యూ శాఖ మంత్రితో, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పూర్తిగా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదే రకంగా కానీ మళ్ళా మనం పాస్ పుస్తకాలు ఇస్తే గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే దాన్ని ఆపండి. క్లియర్ కట్ గా ఇచ్చేటువంటి పాస్ పుస్తకాన్ని రైతుల సమ్మతితో, అంగీకారంతో వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు పాస్ పుస్తకాన్ని పంపిణీ చేయండి. అంటే ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామ పంచాయతీలో మనకు 723 ఖాతాలు ఉన్నాయి. అంటే 723 మంది రైతులకు మనం పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు ఎన్ని మనం పంపిణీ చేస్తా ఉన్నామంటే 85 పంపిణీ చేస్తా ఉన్నాం. అంటే 723 పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సినటువంటి ఈ గ్రామంలో 85 మాత్రమే ఈరోజు మనం పంపిణీ చేసే పరిస్థితి ఉంది. అంటే 85 కరెక్ట్ గా ఎలిజిబిలిటీ ఈరోజు తెలిసారు. అదేవిధంగా వాళ్ళు చేసినట్టు మళ్ళా ఇంకో పంపేసుకోవడం లేదు, ఇంకో పని చేస్తాం, మళ్ళా మనం పాస్ పుస్తకాలు అదే పంపిణీ చేస్తే
దగ్గరకో దారం కట్టుకో దిగాలి. అందుకే ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో కరెక్ట్ గా ఉండేటువంటి పాస్ పుస్తకాలే పంపిణీ చేయాలా. అధికారం ఇదివరకు అయితే ఏదైనా రెవెన్యూలో కరెక్షన్ చేయాలంటే నేరుగా జేసీ గారికి పోవాలా, లేదంటే కలెక్టర్ పోవాలా, లేదంటే గవర్నమెంట్కి పోవాలి. ఈరోజు దానిపైన కూడా అధికారాన్ని కూడా కింద స్థాయికి బదిలీ చేయించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ దగ్గర, జేసీ గారి దగ్గర ఉండేటువంటి అధికారులు ఈరోజు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ వాళ్ళిద్దరి దగ్గరనే డైరెక్ట్ గా స్థానికంగా అప్పుడు ఉండేటువంటి సమస్యలను అక్కడనే పరిష్కరింపజేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామంలో చూస్తే ఇంకా 309 సర్వే నెంబర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఓ గారు ఏం చెప్తున్నారంటే ఆ సర్వే నెంబర్ కరెక్షన్స్ కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఆ 309 కూడా మేము ఇచ్చేయబోతా ఉన్నాము. ఈ 80 డబ్బు కూడా ఇస్తామంటున్నారు. ఈ రోజు దాంట్లోనే ముటేషన్ అనేది పెద్ద సమస్యగా ఉండేది. ఈ రోజు ముటేషన్ కరెక్షన్ వచ్చి దాదాపు చనిపోయినటువంటి ఉన్న ఇంటి పెద్ద పట్టాదారు ఖాతా ఉంటే ఆయన చనిపోతే మళ్ళీ ముటేషన్ కరెక్షన్ చేసుకుని ఆ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళ పైన ముటేషన్ ఇవ్వాలి. కొన్ని ల్యాండ్ మనం అమ్మేసుకుంటే కొంటే ఆ ముటేషన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి స్టేజ్ బై స్టేజ్ పక్కాగా ప్రభుత్వ ఎంబ్లంతో ఏ నాయకుడు కానీ ఎవరు బొమ్మ లేకుండా ప్రభుత్వ ఎంబ్లంతో పూర్తి స్థాయిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ గ్రామంలో ఉండేటువంటి భూమి ప్రతి సెంటు కూడా ఎవరికైతే ప్రైవేట్ గా ఉండేటువంటి ప్రతి సెంటు డైరెక్ట్ గా హక్కుదారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని త్వరలో పూర్తి చేసేదానికి ఈ రోజు రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే రెవెన్యూలో వాళ్ళ భూమికి వాళ్ళ హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇంతకు 10 1000 దానిపైన ఈ రోజు మరి దానిపైన చూపెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అది త్వరలో అందరికీ కూడా, ఎందుకంటే నేను రైతులు కోరుకునేది కూడా మీరు అధికారులు ఆ బిఆర్ఓ ఎవరైతే మీకు ఇక్కడ బిఆర్ఓ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఆ రైతులు ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక చెరువు గారు తగరారు ఉంటుంది, ప్రతి సర్వే నెంబర్ కాడ తగరారు ఉంది. గత ప్రభుత్వం ఒకరికి ఉండేటువంటి యాక్సిడెంట్ తగ్గించి రీసర్వేలో ఒకరు తగ్గించినారు, ఒకరికి ఎక్కించేసేసినారు. ఉండే వాళ్ళకి అసలు ఏమీ లేనో కూడా భూమి అనుభవం ఒకరి పేరుతో ఉంటుంది, పట్టా ఇంకొకరి పేరుతో, అనుభవం ఇంకొకరి పేరుతో రాసేశారు. ఇవన్నీ కూడా కొన్ని డైరెక్ట్ గా రైతులతో అంగీకారంతో తీసుకోవాలా. కొంత జాగాల్లో ఏ రైతైనా ఒప్పుకోకపోయినా న్యాయంగా నిజంగా ఏ రైతుకు చెందుతుందో అది చెందే విధంగా అధికారులు కూడా దానిపైన నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా క్లియర్ గా చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తేనే దీనికి ఒక అర్థం వస్తుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు మొట్టమొదటిగా పూర్తిగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు డైరెక్ట్ గా కూడా కొన్నైనా కూడా పంపిణీ చేసి స్టేజ్ బై స్టేజ్ నెల కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం. త్రాగునీటికి సంబంధించి కానీ, బోర్లకు సంబంధించి కానీ, కావాల్సినటువంటి ఆ బోర్లకు సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, మనం ఈఏపీలో చేసినటువంటి రోడ్స్ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇంకా ఏమైనా మిగిలిపోయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా, ఎందుకంటే ఇది రైతులు సహకరించాలా, అదే విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి. ఈ మనమిద్దరం కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించి నిజంగా న్యాయంగా మనకి ఎంతవరకు హక్కు ఉందో అంతవరకునే మనం స్వీకారై చేసుకునేదానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రైతులందరూ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదరు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. మన ఫోన్ లో చూసుకుంటే మన స్కెచ్ కూడా క్లియర్ గా ఫోన్ లో తెలుస్తుంది. ఈ భూమికి సంబంధించినటువంటి
డీటెయిల్స్ అన్ని స్కాన్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పూర్తిగా కూడా తెలిసిపోతుంది. అన్ని పారదర్శకంగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను చూడమా. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నాయుడు జగదాంబ జనార్దన్ నాయుడు